లేదుగా. మరి ఈరోజు రాజ్యాలు అనేవి చరిత్రలో మనం చూడగలిగినట్లయితే ఎన్నో రాజ్యాలు అనేవి స్థాపించబడ్డాయి. పెద్ద పెద్ద సామ్రాజ్యాలు, పెద్ద పెద్ద రాజులు, మరి ప్రపంచంలో గొప్ప రాజ్యాలు అనేవి నిలబడలేకపోయాయి. అలాగనే మరి ఈనాటికి కూడా అనేక ఆ రాజుల పరిపాలన, రాజ్యాల పరిపాలన నేడు అధికారులుగాను, నాయకులుగాను దేశాలను, రాష్ట్రాలను పరిపాలిస్తున్న సందర్భాలు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. అయితే ఇలాంటి రాజ్యాలు ఒకప్పుడు కూలిపోతున్నాయి. అంటే ఆ రాజ్యాలు స్థిరం లేనివి. ఆ రాజ్యాన్ని, ఆ రాజ్య అధికారులు, ఆ రాజ్య నాయకులు మరి వారి యొక్క పరిపాలన కాలం అనేది కొంతకాలం వరకే, తర్వాత అవి అంతరించిపోతున్నాయి. ఆ రాజ్యాలు కూలిపోతున్నాయి, ఆ రాజ్యాలు పాడైపోతున్నాయి. కనుక చరిత్రలోగా 4 సామ్రాజ్యాలు మనకు కనబడతాయి. ఆ 4 సామ్రాజ్యాల గురించి మనము చాలా సందర్భాల్లో విన్నాము. మొట్టమొదట ప్రపంచంలో అగ్ర సామ్రాజ్యం అనేటువంటిది బబులోను సామ్రాజ్యము. ఆ సామ్రాజ్యానికి తిరుగులేదు. ఆ సామ్రాజ్యానికి తిరుగులేదు. అదొక పెద్ద సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యంలో ప్రజలందరూ కూడా నాయకుడు, రాజు మరి అతిశయించడం, గొప్పగా చెప్పుకోవడం రాజ్యాన్ని గురించి. ఆ రాజ్యం స్థిరపరచబడుతుందని, ఆ రాజ్యం నిత్యము ఉంటుందని కలలుగాసిన సందర్భాలు బబులోను రాజుకి, బబులోను సామ్రాజ్యపు రాజు అయినటువంటి నెబుకద్నెజరు కళల గురించి మనము వినగలము. అయితే ఆ తర్వాత మాదీయ పారసీక సామ్రాజ్యం అనేది దాన్ని తలదన్నే రాజ్యం, దాన్ని ఎదిరించి, దాన్ని ఓడించి ఒక పెద్ద సామ్రాజ్యమే అదే మాదీయ పారసీకుల సామ్రాజ్యం. ఇది మనము చరిత్రలో మనము నెహెమ్యా గ్రంథంలోను, ఎస్తేరు గ్రంథంలోను, అలాగనే మరి ఎజ్రా గ్రంథంలోను, రాజుల చరిత్రలోను, మరి దినవృత్తాంతాల గ్రంథంలోను మనం ఇవన్నీ కూడా చూసాం. ఆ తర్వాత దాన్ని ఎదిరించినటువంటి సామ్రాజ్యం అనేది, రాజ్యం అనేది గ్రీకు సామ్రాజ్యం. ఈ గ్రీకు సామ్రాజ్యంలో ది గ్రేట్ అలెగ్జాండర్ ప్రపంచ దేశాలన్నింటిని కూడా నా వశం చేసుకోవాలని అతిశయపడినటువంటి వ్యక్తే ది గ్రేట్ అలెగ్జాండర్. అలాంటి గ్రీకు సామ్రాజ్యం అనేది ఒకనాడు పతనం అయిపోయింది. ఆ రాజ్య అధినేతలు లేరు, ఆ రాజ్యం కూడా లేకుండా పోయింది. అలాగే తర్వాత దాన్ని ఎదిరించి, దాన్ని ఓడించి నిలబడినది రోమా సామ్రాజ్యం. మరి అది కూడా చాలా బలమైన సామ్రాజ్యం. అది యేసుక్రీస్తు పుట్టుకలో ఆ సామ్రాజ్యం అనేది ఉంది. ఆ రాజ్యం అనేది అగ్రస్థానంలో ఉంది. అది చాలా పటిష్టమైన సామ్రాజ్యం. ఏమండి, అలాంటి ఆ రాజ్యాన్ని ఎందరో రాజ్యాధినేతలు పరిపాలన చేశారు. అయితే ఇన్ని రాజ్యాలకు ముందు మొదటి రాజ్యమైనటువంటి బబులోను సామ్రాజ్యంలో రాజుగా అతిశయిస్తున్నప్పుడే దేవుడు ఆ విషయాన్ని తెలియజేశాడు. అది మనకి దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనంలో ఒకసారి మనం చూడగలిగినట్లయితే, దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 44వ వచనం, ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు, దానికి అన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికే గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యాలన్నింటినీ పగలగొట్టి నిర్మూలన చేయను గాని అది యుగముల వరకు కూడా నిలిచెను. ఇక్కడ ఒక రాజ్యాన్ని గురించి దేవుడు ముందుగానే దానియేలు గ్రంథంలో ఆనాడు బబులోను చెరలో
నెబుకద్నెజరు అతిశయిస్తున్నప్పుడు తనకొచ్చిన దర్శనంలో ఆ బంగారు ప్రతిమ యొక్క అర్థాన్ని తెలియజేసినప్పుడు ఏమండి ఆ 4 రాజ్యాలు, ఆ 4 రాజ్యాల తర్వాత ఒక రాజ్యం వస్తుంది. ఆ రాజ్యము స్థాపించబడుతుంది. దాన్ని స్థాపించిన వాడు దేవుడు. ఆ రాజ్యాన్ని స్థాపించిన వాడు దేవుడు. అలా వస్తాదని ఒక ప్రవచనం క్రీస్తు పూర్వము కొన్ని వందల సంవత్సరాల క్రితం, సుమారుగా 500-600 సంవత్సరాల క్రితం రాజ్యం వస్తుంది. ఆ రాజ్యం స్థాపించబడుతుంది. ఆ రాజ్యానికి అంతం ఉండదు. ఆ రాజ్యానికి అంతం ఉండదు. దానికి నాశనం ఉండదు. ఏ రాజ్యమైనా నాశనం అయిపోద్ది. ఏ రాజ్యమైనా అంతం అయిపోద్ది. ఏ రాజ్యమైనా పడిపోద్ది. ఏ రాజ్యమైనా పడిపోద్ది. కానీ ఈ రాజ్యం అయితే దానికి నాశనం ఉండదు, దానికి అంతం ఉండదు. ఇంతకీ ఈ రాజ్యాన్ని స్థాపించిన వాడు ఎవరు? దేవుడే. 2000 సంవత్సరాల క్రితము యేసు క్రీస్తు ఈ భూమి మీదకి ఆయన జన్మించాడు. ఆ రాజ్యం అనేది అంతము లేనిదే ఉంటుంది. ఆ రాజ్యం ఎలా ఉంటుంది? అంతం ఉండదు. ఏంటి ఇంతకీ దేవుని రాజ్యం లేదా యేసు రాజ్యము అని అంటే సంఘమే. అలాగా గుంపు కూడిన పరిశుద్ధుల సహవాసమే ఆ దేవుని రాజ్యం. అదే యేసు రాజ్యం. మరి దీని గురించి యెషయా ప్రవక్త ద్వారా కూడా యెషయా గ్రంథంలో మనం వాక్యాన్ని చదువుకున్నాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో 6-7 వచనాలు ఒకసారి చూద్దాం. యాలయనగా మనకి శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజాల మీద రాజ్యభారం అనేది ఉంటది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. యాలయనగా మనకి కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజాల మీద రాజ్యభారం ఉంటుంది. ఎవరి భుజాల మీద? కుమారుడు పుట్టాడు. యేసుప్రభు వారు 2000 సంవత్సరాల క్రితము ఆయన వచ్చాడనేది మాట వాస్తవం. అయితే కన్యమరియ గర్భాన ఆయన ఈ లోకంలోనికి వాక్యమై ఉన్నటువంటి ఆయన శరీరాన్ని ధరించుకొని పరిశుద్ధాత్మ వలన ఆయన జన్మించాడు. ఇది సాధ్యమా? భార్యాభర్తల కలయిక ద్వారా ఒక వ్యక్తి వస్తాడు. భార్యాభర్తల కలయిక ద్వారా మనుషుల యొక్క జన్మ అనేది జరుగుతూనే ఉంది. ఇది ఒక ఉత్పత్తి, ఇది ఒక క్రమము. అలాగే ఒక మనిషిలో నుండి మరో మనిషి రావడం జరిగింది. అది ఎక్కడండి? అది ఆదాములో నుండి ఒక ప్రక్కటెముకను తీసి ఒక స్త్రీని చేసి తనకి సహకారిగా భార్యగా దేవుడు చేశాడు. అలాగనే ఇక్కడ యేసేపు మరియమ్మ గారు వారు యాకము కాకమునుపే, వారిద్దరు కూడా యాకము కాకమునుపే పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భాన్ని ధరించినట్టు మనం చూడగలము. అలా జరుగునా? అలా జరుగుతుందా? ఇప్పుడు భార్యాభర్తల కలయిక ద్వారా అయితే పిల్లలు పుడతారు. ఇప్పుడు చాలామంది ప్రశ్నిస్తున్న సందర్భాలు ఏంటంటే, యేసుప్రభు ఎలా జన్మించాడు? యేసుప్రభు యొక్క పుట్టుకేంటి? అలా జరుగుతుందా? ఇది ఎంతకి నిజమా అనేటువంటి వారు అనేక మంది ప్రశ్నలు వేస్తున్నారు. మరి ఇప్పుడు చాలామంది భార్యాభర్తలకి పిల్లలు పుడుతున్నారు. పెళ్ళి అవ్వగానే చాలామంది పిల్లలు పుట్టేస్తారు. కొన్ని సంవత్సరాల తర్వాత కొంతమంది పిల్లలు పుడతారు, కొంతమందికి పిల్లలే పుట్టరు. అంటే పిల్లలు పుట్టాలంటే భార్యాభర్తలు కలిస్తే పిల్లలు పుడతారా?
అలా పుడితే మరెందుకు పిల్లలు పుట్టట్లేదు? ఇది ఒక ప్రశ్న. పిల్లలు భార్యాభర్తలు కలిస్తే పిల్లలు పుడతారు అని అనుకుంటే, మరి చాలామంది భార్యాభర్తలు చాలా సంవత్సరాలు అయిపోయిన తర్వాత పిల్లలు లేని పరిస్థితులు కూడా ఉన్నాయి చాలామందిలో, మనకు అది తెలిసిన విషయమే. మరి ఎందుకు పుట్టడం లేదు? పిల్లలు పుట్టాలంటే దాని వెనుక ఎవరి కారణము? దేవుడే కారణం. అందుకే కీర్తనలో 1వ కీర్తనలో 3వ వచనంలో దేవుడే మనల్ని పుట్టించెను. దేవుడు ఏ ఒక్కరు పుట్టాలన్నా అది దేవుని సంకల్పం. ఏ ఒక్కరు పుట్టాలన్నా అది దేవుని సంకల్పం. ఇప్పుడు అబ్రహాం గారికి, శారమ్మ గారికి ఇక మీదట నీ కుమారుడు కంటావు, నువ్వు గర్భవతి అవుతావు. అబ్రహాంతో చెబుతున్నాడు, శారమ్మతో చెబుతున్నాడు దేవుడు దేవదూత ద్వారా. అబ్రహాము నమ్మడం లేదు, శారమ్మ కూడా నమ్మడం లేదు, నవ్వుతున్నాడు. అవునా? నిజమే. అంటే స్త్రీ ధర్మం నిలిచిపోయినప్పుడు పిల్లలు పుట్టే ఆస్కారాలు ఉండవు. కానీ మరి గర్భవతి అయిందా? గర్భవతి అయింది. సుమారుగా 99 సంవత్సరాల కాలం అప్పుడు దేవుడు గర్భాన్ని ఇచ్చాడు. అంటే దేవుడు ఏదైనా చేయగలడంటే ఏదైనా చేయగలడు. చాలామంది యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత చాలామంది మాకు తండ్రి అబ్రహాం, మాకు తండ్రి అబ్రహాం, నీవు ఈ మధ్యకాలంలో వచ్చావు, నీవు ఈ మధ్యకాలంలో వచ్చావు, మా పితరుడు తండ్రి అబ్రహాం అంటే అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు? నేను అబ్రహాముకు ముందున్నవాడును, అలాగే ఈ రాళ్ళ చేత పిల్లలు నేను పుట్టించగలను. అంటే రాళ్ళలో నుండి దేవుడు పిల్లలు పుట్టించగలడా? దేవుడు ఏదైనా చేయగలడు. రాళ్ళ ద్వారానే పిల్లలు పుట్టించగలడు. స్త్రీ ధర్మం నిలిచిపోయినా గర్భవతిగా దేవుడు చేయగలడు. దేవునికి అసాధ్యమైనది ఏమి కూడా లేదు. మరి ఇప్పుడు మరియమ్మ గారికి, యేసేపు గారికి ప్రధానం చేయబడిన తర్వాత ఒకప్పుడు ఒక ఇద్దరు భార్యాభర్తలు కావాలంటే మొదట చిన్నప్పుడే కొనేసేవారు. కొన్ని సంవత్సరాలు ఇప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే కుటుంబంలో కొన్ని బంధువర్గం, కొంతమంది బంధువులు మా ఆడపిల్లని మీ మగపిల్లడికి భార్యాభర్తలుగా కొనేసేవాళ్ళు. కొంతకాలం తర్వాత వయసు వచ్చిన తర్వాత మరలా వారికి వయసు వచ్చిన తర్వాత 20 సంవత్సరాలు లేదా 21 సంవత్సరాలు నిండిన తర్వాత ఇక భార్యాభర్తలు కావడానికి అది ప్రాముఖ్యమైనటువంటి కాలం. ఆ టైం అప్పుడు మరలా వెళ్ళి అడగడం, దాన్ని ప్రధానం అంటారు. ఆ తర్వాత మరలా 3వ దఫా పెళ్లి చేసుకోవడం అంటారు. 3 దఫాలుగా జరిగేది కార్యక్రమాలు ఆనాటి కాలంలో. అలాగే యేసేపుకి మరియమ్మ కూడా అదే పరిస్థితి. మొదటి దఫాగా ఇద్దరిని జ్ఞాపం చేసుకున్నారు భార్యాభర్తలుగా. తర్వాత వయసు వచ్చిన తర్వాత వారిద్దరికి ప్రధానము చేయబడడం జరిగింది. అప్పుడు ఆమె గర్భవతి అయింది. ఇప్పుడు గర్భవతి అయింది. ఒక కుమారుణ్ణి కన్నట్టు మనం చూడగలము. ఆయన జన్మ, ఆయన పుట్టుక ఏమండి ఎలా జరిగింది? ఇంతకీ ఆయన ఎవరు? యేసుక్రీస్తు. ఆయన ఒక సామాన్యమైన కుటుంబంలో, ఒక సామాన్యమైనటువంటి గ్రామంలో, ఒక చిన్న స్వల్ప గ్రామము, ఒక చిన్న బెత్లెహేం అనేటువంటి గ్రామంలో, మేక గ్రామంలో ఒకసారి మనము చూడగలిగినట్లయితే ఆయన పుట్టుకను గురించి ఏం రాయబడ్డదో ఒకసారి 5వ అధ్యాయము 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా యోదా వారి కుటుంబంలో నువ్వు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చెను. అంటే ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజల్ని పరిపాలన చేసేవాడు రాజు ఎక్కడి నుండి వస్తాడట? బెత్లెహేము. ఎక్కడుండండి? బెత్లెహేము ఎఫ్రాతా యోదా వారి కుటుంబంలో నీవు స్వల్పమైన గ్రామము. స్వల్పం అంటే చిన్న గ్రామము, తృణీకరింపబడిన గ్రామము, లేదా జ్ఞాపకాలు లేని గ్రామము. అటువంటి గ్రామములో ఇజ్రాయెల్ను ఏలబోయేవాడు, పరిపాలించేవాడు రాజు
రాజ్యాన్ని స్థాపించేవాడు నీలో నుండే వస్తాడు. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచూ ఉండేను. ఆయన ప్రత్యక్షం వస్తున్న వాడే పురాతన కాలం నుండి. కానీ 2000 సంవత్సరాల క్రితము బెత్లెహేములో ఆయన జన్మించాడు. ఆయన ఎక్కడ పుట్టాడండి? బెత్లెహేములో. ఎప్పుడు ప్రజాసంఖ్య వ్రాయబడుతున్నప్పుడు ఆ ప్రజాసంఖ్యలో మొదటి ప్రజాసంఖ్య రాసుకుంటున్నప్పుడు వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారట? నజరేతులో నుండి వాళ్ళు బెత్లెహేంకి వచ్చారట. కొన్ని వందల కిలోమీటర్లు కాలినడకన, గాడిద మీద, గర్భవతిగా యేసేపు, అదంతా మనకు తెలిసిన విషయమే. ఏమండి తీసుకొని రావడం జరిగింది. తీసుకుని వచ్చి ఆ ప్రజా సంఖ్యలో వ్రాయబడడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుండి, చుట్టుపక్కల దేశాల నుండి, చుట్టుపక్కల రాజ్యాల నుండి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు స్థలమే లేని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఆయన ఎక్కడ జన్మించాడు? ఆయన ఎక్కడ పెట్టారు? ఏమండి ఆయన ఒక పశువుల తొట్టులో పెట్టారు. అలాగనే ఆయన స్థలం లేనందున పశువులు ఎక్కడైతే పెడతారో, పశువులు పాకల్లో కడతారో అలాగున ఆ తొట్టెలో ఆ వెచ్చదనానికి ఆ తృణీకరింపడినటువంటి ఆ పశువుల తొట్టెల, పశువుల పాకలో ఆయన్ని పెట్టినట్టు, ఆయన జన్మించినట్టు. సత్రాల్లో స్థలం లేదు. పెద్ద పెద్దోళ్ళు ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళు, కొంతమంది మిడిల్ క్లాసు, కొంతమంది లోవర్ క్లాసు, అలాంటి పరిస్థితుల్లో ఆయన జన్మించాడు. ఆయన జన్మ ఎలా జరిగింది? చాలా దారుణంగా. ఆయన ఒక రాజు ఎక్కడ జన్మించాలి? రాజు కోటల్లో జన్మించాలి, లేదా పెద్ద పెద్ద భవనాల్లో జన్మించాలి, లేదా పెద్ద పెద్ద గొప్పవారి కుటుంబంలో జన్మించాలి. యేసుప్రభు జన్మ ఎలాగా? ఏ స్థలం కూడా లేదు. చాలా దారుణమైన పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఏమండి ఆయన్ని వెతకడానికి ఎవరు వస్తున్నారు? ఒకసారి మొట్టమొదటిగా చూడగలిగినట్లయితే, రెండవదిగా యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? మత్తయి సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం. ఎవరు? తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, వీళ్ళు ఏమండి తూర్పు దేశం నుండి యెరూషలేము అనే ప్రాంతానికి వారు బయలుదేరి వచ్చారు. మొట్టమొదట ఆరాధించడానికి వచ్చిన వాళ్ళు ఎవరు అంటే తూర్పు దేశపు జ్ఞానులు. వీళ్ళు ఎంత సమయం పట్టింది? విజయబాబు చెప్తారు అనుకుంటున్నాను. సుమారుగా 2 సంవత్సరాల కాలము పట్టింది కదా. 2 సంవత్సరాల పిల్లల్ని వధించాలని అంటే మొట్టమొదటిగా వచ్చి సువార్త అందించిన వారు ఎవరు అని అంటే ఎవరు? మొట్టమొదటి సువార్త అందించిన వారు ఎవరు? అమ్మా, యేసుక్రీస్తు గురించి సువార్త చెప్పింది ఎవరు? మొదట నెక్స్ట్ కాపర్లే, దేవదూతలు. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం మీకు తెలియజేస్తున్నాం. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే ఆయన పుట్టినప్పుడు, ఆయన జన్మించినప్పుడు సాధారణంగా జన్మించాడు. ఒక చిన్న స్వల్ప గ్రామంలో జన్మించాడు. ఎందుకు పనికిరైనటువంటి పశువుల పాకలో, పశువుల తొట్టులో జన్మించిన తర్వాత పరుండు పెట్టారు. ఏ హంగామా లేదు, ఏ ఆర్భాటం లేదు, ఏ ఒక్కరికి కూడా తెలీదు. చుట్టుపక్కల ప్రాంతాల వరకు తెలీదు. అక్కడికి వచ్చినప్పుడు ఎవరెవరు ఉన్నారట? మొదట గొర్రెల కాపులు వచ్చినప్పుడు మరియా, యేసేపు, యేసుక్రీస్తు వారు. మరియా, యేసేపు, యేసుక్రీస్తు వారు తప్ప మరి ఎవరు లేరు. అన్నటి కాలంలో చాలా దారుణమైన పరిస్థితి. మరి ఈరోజు మనము సందడి. యేసు ప్రభు పుట్టాడని సందడి, బెత్లెహేములో సందడి, పశువుల పాకలో సందడి అని పాట. అంటే అప్పుడు సందడి లేదు, ఇప్పుడు మాత్రం సందడి. కనుక అటువంటి స్థలం లేని పరిస్థితి, వాళ్ళు కఠినమైన పరిస్థితి, చాలా ఇబ్బందులు పడే పరిస్థితి. ఆయన జన్మ,
ఆయన పుట్టుక, ఆయన రాజుగా వచ్చాడని ప్రపంచంలో తూర్పు దేశంలో ఉన్నటువంటి జ్ఞానులు తెలుసుకొని సుమారుగా 2 సంవత్సరాలు వారు ప్రయాణం చేసి వచ్చి యెరూషలేముకు వచ్చి హేరోదుతో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా, మేము ఆయన్ని పూజింప వచ్చింది, ఆయన నక్షత్రాన్ని చూసి వచ్చాము. ఎవరి నక్షత్రాన్ని? ఆయన నక్షత్రాన్ని. అంతవరకు వారిని నడిపించిన నక్షత్రం, వెంటనే ఇంట్లోకి వచ్చిన నక్షత్రం మరి లేదు. అంటే అలాగున వారు వచ్చి ఆ తర్వాత మీరు ఆరాధించి మాకు తెలియజేయండి అని హేరోదు చెప్పడం, ఆ తర్వాత వాళ్ళు వేరే ఆ ప్రాంతంలో వెళ్ళిపోవడం, ఇదంతా మనం చూడగలం. ఇంతకీ వాళ్ళు గుర్తించింది యేసుక్రీస్తుని రాజుగా. ఆయన రాజా? అవునండి, ఆయన రాజే. అందుకే లోకాసు వార్తలో ఒకసారి చూద్దాం. లోకాసు వార్తలో 1వ అధ్యాయము 23వ వచనం, 32వ వచనం. ఆయన గొప్పవాడై సర్వోన్నత కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చును. ఆ ముందుకెళ్ళినట్లయితే ఆమె గర్భం ధరించి కుమారుని కంటది, ఆయన కేసులు పేరు పెట్టుదువు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడ్డాడు. గొప్పవాడు అయిపోతాడు, సర్వోన్నతులు దేవుని కుమారుడైన యేసుడు ఎక్కడ గొప్పవాడు అయిపోయాడు? ఆయన ఎక్కడ గొప్పవాడు అయిపోయాడు? ఆయన చెబుతున్న మాటలు, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు ఊళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చడానికి స్థలం లేని పరిస్థితి. ఆయన 33 సంవత్సరాల కాలంలో 3.5 సంవత్సరాల కాలంలో ఆయనకి స్థలమే లేదు. 30 సంవత్సరాల తల్లిదండ్రులతో చక్కగా ఉన్నాడు, కానీ 3.5 సంవత్సరాల కాలంలో స్థలం లేని పరిస్థితి. మనిషి కుమారుడు తలవాల్చడానికి స్థలం లేని పరిస్థితి, చాలా దారుణమైన పరిస్థితి. అయితే ఆయన గొప్పవాడు అవుతాడు, ఆయన సర్వోన్నతుడు దేవుని కుమారుడు అవుతాడు. ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇవ్వడం జరుగుతుంది. రాజ్యాల గురించి మనం చూడగలిగినట్లయితే ఏమండి, ఇజ్రాయెల్ రాజ్యాలను పరిపాలించినటువంటి రాజులలో దావీదు గొప్పవాడు. ఆ రాజ్య పరిపాలన 40 సంవత్సరాలు బాగా పరిపాలించి దేవునికి ఇష్టడుగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడిగా దావీదు ఉన్నాడు. దావీదుతో సొలొమోను దేవుడు చెప్పాడు ముందే, ఒక రాజ్యము వస్తుంది, ఆ రాజ్యానికి ఎన్నటికి అంతం ఉండదు, నీ గర్భవాసాన కుమారుడు పుడతాడు, ఆ రాజు రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఇంతకీ ఇది సొలొమోను గురించా లేదా యేసుక్రీస్తు గురించా? మనం అక్కడ సమూయేలు గ్రంథంలో మనం చూడగలిగినట్లయితే కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రవచనాలు ఏమండి అక్కడతో కొంతమందికి, ఆ తర్వాత కొంతమందికి అది వర్తించేది కనబడుతుంది. అక్కడ మనకి సొలొమోను అనుకుంటాం, సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలన చేసి భ్రష్టుడు అయిపోయిన పరిస్థితి మనకు కనబడుతున్నాయి. ఆ రాజ్యము నిలబడలేదు. ఇప్పుడు దావీదు కుమారుడు ఎవరింతకి? యేసుక్రీస్తు. చాలా సందర్భాల్లో దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుము అని కుష్ఠరోగులు వారు కేకలేస్తున్నట్టు మనం చూడగలం. అలాగే బైబిల్ గ్రంథంలో కూడా దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అని బైబిల్లో రాయబడుతుంది. కనుక ఆయన గొప్పవాడే, సర్వోన్నత కుమారుడు అనుకోండి, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రిని దావీదు సింహాసనం ఆయనకి ఇస్తాడు. ఆ సింహాసనం కూలిపోయి, చరిత్రలో సింహాసనాలు కూలిపోయి, కానీ యేసు ప్రభు వారి యొక్క రాజ్యము సింహాసనము అది భూలోక సంబంధమైన సింహాసనము కాదు, అది పరలోక సంబంధమైన రాజ్యం. అది ఏ రాజ్యం అంటే? అది పరలోక సంబంధమైన రాజ్యం. అది ఆ రాజ్యం అంతం లేనిది. అది భూమి మీద కూడా ఉంది. ఇదిగో అక్కడ ఇక్కడ రాజ్యం అనకండి, మీ మధ్యనే రాజ్యము ఉంది అని ఒక దగ్గర బైబిల్లో దేవుడు చెప్తున్నాడు. ఇంతకీ ఏంటి ఆ రాజ్యం? ఎక్కడ ఉన్నటువంటి సంఘమే ఒకరోజు దేవుని రాజ్యం, పరలోక రాజ్యం. ఎక్కడే నమూనా, ఎక్కడే ఆ రాజ్యం అనేది పరిశుద్ధపరచబడుతుంది. ఎక్కడున్నదే ఆ రాజ్యమే సిద్ధపడుతుంది. యేసు ప్రభువారు శిష్యులకి
నేర్పించాడు పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక. అంటే నీ రాజ్యము వచ్చును గాక అంటే అప్పటికి రాజ్యం వచ్చిందా? రాజ్యం రాలేదు. రాజ్యస్థాపన జరిగిందా? జరగలేదు. మరి ఇక్కడ దానియేలు గ్రంథంలో ప్రవచనం అప్పటికి నెరవేరిందా? నెరవేరలేదు. ఎప్పుడు నెరవేరింది? అది పెంతెకోస్తు పండగ దినాన ఆ రాజ్యం అనేది స్థాపించబడ్డది. ఏ రాజ్యం అది? ఈ దేవుని రాజ్యం, అదే యేసు రాజ్యం. అది నేటికి విస్తరించబడుతుందా? నేటికి విస్తరించబడుతుంది. నేడు ప్రపంచంలో అన్ని దేశాలకు విస్తరించిందా? విస్తరిస్తుంది. ఆ రాజ్యం అభివృద్ధి చెందుతుందా? అభివృద్ధి చెందుతుంది. ఆ రాజ్యంకి అంతం లేదా? అంతము లేదు. ఏంటనేది? సార్వత్రిక దేవుని సంఘమే. ఆ సంఘం గొప్పదా? ఆ రాజ్యం గొప్పదా? ఆ రాజ్యం వృద్ధి చెందుతుందా? అభివృద్ధి చెందుతుందా? అది ఫలిస్తుందా అంటే ఫలిస్తుంది. దాన్ని ఆటంకపరిచేవారు ఉన్నారా? ఉన్నారు. నానాటికి రాజ్యాన్ని ఆటంకపరచాలని ప్రారంభము నుండి కూడా కుట్రలే, నేటికి కుట్రలే. నేటికి అనేక మంది దాన్ని హతమార్చాలని, నేటికి రాజ్యాన్ని కూలగొట్టాలని, నేటికి రాజ్యాన్ని అంతం చేయాలని, ఎప్పటికీ ఇంకా ముందటికి కూడా. అయినప్పటికీ అది బైబిల్ ప్రకారంగా, లేఖనాల ప్రకారంగా దానికి అంతం ఉందా? దానికి అంతము లేదు. మరి అటువంటి రాజ్యాన్ని గురించి మీరు వెతకండి అంటున్నాడు. అటువంటి రాజ్యాన్ని గురించి మీరు వెతకండి. కానీ మనుషులందరూ దేని గురించి వెతుకుతున్నారు? ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందుము అని, వస్త్రాల గురించి, దేహాన్ని గురించి, ప్రాణాన్ని గురించి ఏమండి వెతుకుతున్న సందర్భాలు. అందుకే యేసు ప్రభువు వారు ఉన్నప్పుడు ఏమాట చెప్పారు ఆయన? మత్తయి సువార్త 6:33లో, మత్తయి సువార్త 6:33లో ఒకసారి మాట చూద్దాం దయచేసి ముగించు. కాబట్టి మీరు ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతకండి. కాబట్టి మీరు ఆ మొదటి దేనికి ప్రయారిటీ ఇవ్వాలా? ఆయన రాజ్యానికి ప్రయారిటీ ఇవ్వాలి. ఎందుకు? అది అంతం లేనిది, అది చాలా గొప్పది. ఏ రాజ్యముకైనాను, ఏ రాజ్యము కన్నా గొప్పది. ఆ రాజ్యాలు కూలిపోతాయి, కానీ ఈ రాజ్యం నిరంతరము నిత్యము నిలబడుతుంది. అటువంటి రాజ్యాన్ని వెతకండి, అటువంటి రాజ్యాన్ని వెతకండి, నీతిని వెతకండి అని యేసుప్రభు చెప్పారా? చెప్పారు. మొదట మీరు దాన్ని వెతికితే అప్పుడు మీకు తినడానికి, ఉండడానికి, బట్టకి కరువే లేదన్నాడు. కరువే లేదన్నాడు. కనుక ఆయన సన్నిధిలో, ఆ రాజ్యంలో మనం రక్షణ పొంది, మనం బాప్తిసం పొంది, మనం చేరినట్లయితే, పరిశుద్ధులుగా, పవిత్రులుగా మన జీవితాలని సరిచేసుకొని నిలబడగలిగినట్లయితే ఎంత గొప్పదండి. ఇంకా ఈరోజు ఆ రాజ్యం కోసం ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి. పరలోకమందున మా తండ్రి, నా పరిశుద్ధపరచుకుని గాక, రాజ్యము వచ్చును గాక. అప్పుడే శిష్యులకు నేర్పించినటువంటి ప్రార్థన అది రాజ్యం గురించి. కానీ రాజ్యము వచ్చేసింది, అది స్థాపించబడ్డది. ఇంకా మనము పరలోకమందున మా తండ్రి, నీ రాజ్యము వచ్చును గాక అని అన్నాం అనుకోండి, మనకు అర్థం కాని పరిస్థితి. కనుక బైబిల్ని మనము యేసు రాజ్యం అనేది అంతం లేని కనబడుతుంది. ఆయన స్థాపించి మరణించి వెళ్ళిపోయాడు. ఆయన స్థాపించి మరణించి వెళ్ళిపోయాడు. పుట్టి ఆయన 33 సంవత్సరాలు బతికి ఆ రాజ్యాన్ని వెళ్ళిపోయిన తర్వాత స్థాపించాడు. ఆయన ఒంటరిగా వచ్చాడు. ఆయన ఒక్కడిగా వచ్చి స్థాపించాడు. నేడు ప్రపంచంలో సుమారుగా 800 కోట్లకు పైగా ప్రపంచ జనాభా ఉంటే అందులో 350 కోట్లకు పైగా క్రైస్తవులు ఉన్నారు. అంటే ఇంతకీ రాజ్యం విస్తరిస్తుందా? ఇంతకీ రాజ్యము అంతం లేనిదిగా ఉంటుందంటే ఉంటుంది. ఎందుకు? ఆయన చెప్పాడు. ఏమని చెప్పాడు? శిష్యులతో, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి, ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వారికి శిక్ష విధింపబడుతుంది. అంటే ఒక నమ్మిన వ్యక్తి ఆ మేలు పొందుకున్న తర్వాత, ఆ రాజ్యంలో చేరిన తర్వాత ఆ వ్యక్తి మరొకరిని ఆ రాజ్యంలోనికి చేర్పించాలి. అలాగా యేసుక్రీస్తు ఒక్కడిగా 12 మంది అయితే 12 మంది, 70 మంది అయితే 70 మంది, 500 మంది అయితే 500 మంది, 5,000 మంది అయితే 5,000 మంది, ఇక అలా 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 విస్తరించింది రాజ్యం.
అప్పటి నుండి ఆ రాజ్యానికి ఆటంకాలు, అప్పటి నుంచే రాజ్యానికి సమస్యలు వచ్చినప్పటికి కూడా ఏమంటే ఇది నిలబడ్డది. దేవుడు ఆ రాజ్యాన్ని స్థాపించాడు. ఆ రాజ్యం అంతం లేదు కనబడుతుంది. అటువంటి రాజ్యంలో మనం ఉంటే ఎంత బాగుంటుంది. ఆ రాజ్యం చాలా గొప్పది. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికే తప్ప మరెవరికి అది దక్కదు. మరి దాన్ని పొందాలంటే ఎంత ప్రయాసం. ఒక ఉద్యోగం చేయాలంటే, ఒక ఉద్యోగాన్ని కొట్టాలంటే ఎన్ని సంవత్సరాలు చదవాలి, దానికి ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలి, ఏ స్కూల్లో జాయిన్ చేయాలి, ఏ కాలేజీలో జాయిన్ చేయాలి, ఏ హాస్టల్లో జాయిన్ చేయాలి, ఏ సైడ్ వెళ్ళాలి, ఎలా వెళ్తే ఉద్యోగాలు సంపాదిస్తామని ప్రయాసాలు కదండి. మరి ఇది ఎంత గొప్పది. ఈ రాజ్యంలో నువ్వు ఈ రాజ్యాన్ని సంపాదించుకుంటే అది నిత్యం ఉంటుందట, నిరంతరం ఉంటుందట. మనం చనిపోయిన రాజ్యంలో ఉంటాం. అది అటువంటి రాజ్య వారసులుగా ఉండడానికి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి జన్మించి ఆయన రాజ్యాన్ని స్థాపించాడు. ఆయన పుట్టుకలో ఆ రాజ్యాన్ని స్థాపించాడు. ఆయన రాజుగా భూమి మీద బ్రతికాడు. ఏ రాజుగా భూమి మీద బ్రతికాడైనా, ఎలా బ్రతికాడైనా? ఆయన సామాన్య కుటుంబంలో పుట్టాడు, ఒక వడ్రేగి కుటుంబంలో పుట్టాడు. ఆయన పాత పశువుల తొట్టులో ఆయన పొరను పెట్టాడు. అలాగనే ఏమీ లేనివాడుగా ఈ భూమి మీద ఆయన 33 సంవత్సరాలు బ్రతికి ఆయన రాజ్య విస్తరణ కొరకు ఆయన బాప్తిసం తీసుకొని ఆయన ఏం ప్రకటన చేస్తున్నాడు? పరలోక రాజ్యము సమీపించున్నది, అంతటా మారు మనసు పొంది రక్షింపబడండి అని ఆయన ప్రకటన చేసినట్టు మనకు కనబడుతుంది. అంటే ఆయన ఎప్పుడైతే పని ప్రారంభించాడో ఇక ఆ రాజ్యాన్ని విస్తరింపజేయడానికి ఆయన నడుము కట్టినట్టు చివరికి ఆయన సిలువ వేసి ఆయన అందరినీ రక్షించడానికి అని వచ్చాడు. అందరి కొరకు లోక పాపమును మోసుకొని పోచున్న దేవుని గొర్రె పిల్లల ఆయన బలైపోవడానికి వచ్చాడు. ఆ చివరి దినాల్లో పిలాతు ఏమంటున్నాడు? అక్కడ ఒకసారి ఆ మాట చదివి ముగించుకుందాం. దయచేసి ఒకసారి యోహాను సువార్త 18వ అధ్యాయము దయచేసి యోహాను సువార్త 18వ అధ్యాయము 33 చదువుదాం. చివరగా పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసుని పిలిపించి, యూదుల రాజువు నీవేనా అని ఆయన్ని అడగగా. పిలాతు పిలిపించాడు. ఎంతకీ యూదుల రాజు నీవేనా అని అడగగా, యేసు నీ అంతటి నీవే ఈ మాట అంటున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గురించి ఈ మాట చెప్పారా అని అడిగాడు. ఎంతకీ నన్ను రాజు అంటున్నావు, ఇంతవరకు ఎవరు నన్ను రాజుగా గుర్తించడం లేదు, నేను అర్థం కావడం లేదు, నన్ను సిలువ వేస్తాను తృణీకరిస్తున్నారు. నీకైతే కొంచెం అర్థమైనట్టు ఉంది. నువ్వు యూదుడు కాదు, ఇజ్రాయేలు కాదు, నువ్వు రోమియుడు. కానీ నీకు ఎలా అర్థమైంది యూదుల రాజు నీవేనా అని అంటున్నావు? ఇంతకీ నీవే ఈ మాట చెబుతున్నావా, లేదా ఎవరైనా నీకు ఈ మాట చెప్పారా నేను రాజునని? అందుకు పిలాతు అంటున్నాడు, నేను యూదుడినా ఏమి, నేను యూదుడిని కాదు కదా. అంటే కిందకి ఎక్కడికి వచ్చామా? నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించింది కదా. ఇంతకీ నువ్వు రాజు అయితే నీ స్వజనులు, అలాగే నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించరు కదా. నీవేమి చేస్తున్నాడుగా? నువ్వేం చేసావు? నన్ను అప్పగించారు, నన్ను అప్పగించారు, నువ్వేం చేసావు అని అడిగితే యేసు అంటున్నాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడినట్లు నా సేవకులు పోరాడుదురు కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు అని. నా రాజ్యం అనేది ఈ లోక సంబంధమైనది కాదు, లోక సంబంధమైనది కాదు. అలాగైతే నేను తప్పించబడాలంటే నా సేవకులు పోరాడుతారు. నా రాజ్యం ఇహలోక సంబంధమైనది కాదు. ఎన్నో రాజ్యాలు ఉన్నాయి, అలాంటి రాజ్యం అది కాదు. అలాంటి రాజ్యం అయితే నా రాజ్యం కూడా నేను కూడా పతనం అయిపోతాను అంటున్నటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే అప్పుడు అంటున్నాడు, అయితే అందుకు పిలాతు నీవు రాజువా అని మరలా అడుగుతున్నాడు. నువ్వేంటి ఇలా చెబుతున్నావు? నేను ఒక రాజుని,
అనేక మంది రాజ్యాలు స్థాపించారు. ఇంతకు నువ్వు రాజు అంటే నేను ఈ లోక సంబంధమైన రాజుని కాదు అంటున్నావు, పరలోక సంబంధమైన రాజ్యం నాది అంటున్నావు. ఇంతకు నువ్వు ఏ రాజువు? నువ్వు ఏ రాజు అంటే అంటున్నాడు ఆయన, నా రాజ్యము అక్కడమ్మా. అందుకు పిల్లలు నువ్వు రాజు అని అడిగినప్పుడు యేసు నీవు అన్నట్టు నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చిన నేను పుట్టాను. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చిన నేను పుట్టాను. నేను పుట్టింది రాజును, రాజుగా అనేకులు రాజులుగా చేయటానికి. యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి. వాక్యం తెలియని ప్రజలని ఇంకొక దగ్గర ఉంటుంది, మిమ్మల్ని ధనవంతులు చేయటం నేను దరిద్రుడై. ఆయన దరిద్రుడైపోయాడు. ఆయన ధనవంతుడై ఉండి మీ దారిద్ర్యం వల్ల మిమ్మల్ని ధనవంతులు చేయడానికి ఆయన దరిద్రుడైపోయాడు. యేసుప్రభువు వారు రాజుగా ఈ లోకానికి వచ్చాడు, రాజ్యాన్ని స్థాపించాడు. ఆ రాజ్యంలో మనందరం చేరితే ఆ రాజ్యం ఎంత బాగుంటుంది, ఆ రాజ్యం ఎంత బాగుంటుంది. ఆ రాజ్యం అంతం లేనిది అది. అందుకోసమే నేను లోకానికి వచ్చాను. నా సంబంధమైన వాడు నా మాట వింటాడు, నా సంబంధమైన వాడు నా మాట వింటాడు. ఈరోజు ఆయన మాట వింటున్న వాళ్ళు ఆయన సంబంధులు, ఆయన రాజ్య నివాసులు. ఆ రాజ్యానికి అంతము లేదు. ఆ రాజ్యం స్థాపన చేసింది ఆయన. ఆయన చనిపోయి కొన్ని వేల సంవత్సరాలు అయినప్పటికి కూడా ఏమంటే అది విస్తరిస్తూనే ఉంది. అది అంతం లేనిదిగానే కనబడుతుంది. మన రాజులుగా చేయడానికి వచ్చాడు ఆయన. ఏమండి, రాజులుగా చేయడానికి ఆయన రాజుగా ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన. అటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని ఈరోజు మనం పోగొట్టుకొని ఈరోజు ఏం సాధిద్దామని, ఏం చేస్తామని చెప్పండి. కనుక మనకి పేతురు రాసిన పత్రికలో మనకు కనబడుతుంది ఏంటిది? ఆశ్చర్యకరమైన చీకట్లో నుండి ఆయన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వారు గుణాలను ప్రచురం చేయగలుగుతాము. రాజులైన యాజక సమూహం, మీరు రాజులు, పరిశుద్ధ జనాంగం, మీరు దేవుని సొత్తైన ప్రజలు. ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకి ఇస్తున్నాడు. ఈ భూమి మీద ఎక్కడ అంత గొప్ప ధన్యత దేవుడు మనకి ఇవ్వడు. కనుక దేవుని పిల్లలారా, రాత్రికాల సమయంలో మనందరం కూడా ఆయన రాజ్య నివాస వారసులుగా మనం నిలబడి అనేకులను ఆయన రాజ్య నివాసులుగా చేయడానికి ఒకరోజు ఆయన నడుము కట్టాడు, ప్రాణం పెట్టాడు. తర్వాత అపోస్తులు నడుము కట్టి ప్రాణాలు పెట్టారు. మొదటి సాధన సంఘం కష్టపడి ఆ రాజ్యాన్ని విస్తరింపజేసింది. మనము కూడా మన వంతు ఆ రాజ్య నివాసులుగా ఆ రాజ్యాన్ని విస్తరింపజేసే పనిలో మనం ముందుకు వెళ్ళాలని మీకు అందరికీ తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మరి